జగ్గంపేట ప్రభుత్వోన్నత పాఠశాల నందు సిడిపిఓ పూర్ణిమ అధ్యక్షతన జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కుమారి టి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలని, విద్యార్థి లక్ష్యం మరలకూడదని తెలియజేశారు. బాలికలు విద్యార్థి దశ నుండి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. తల్లిదండ్రులు బాలలపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. అదేవిధంగా బాలలు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా ఆకతాయిలు బాలలను లైంగిక వేధింపులకు గురి చేసిన బాల్య వివాహాలు ఎక్కడైనా జరుగుతున్నట్టు సమాచారం తెలిస్తే చైల్డ్ లైన్ 1098 లేదా పోలీస్ 112కి ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ మన దేశంలో జాతీయ బాలికల దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటున్నామని, 2008లో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు తీసుకున్న చొరవ కారణంగా ప్రతి సంవత్సరం జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సంవత్సరం థీమ్ ఉజ్వల భవిష్యత్ కోసం బాలికల సాధికారత అనే నినాదంతో మన సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న లింగ ఆధారిత వివక్ష గురించి బాలికలకు అండగా ఉంటామని, అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండకుండా బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఫోక్సో చట్టం ప్రకారం అబ్బాయిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం జగ్గంపేట నియోజకవర్గం బాల్య వివాహ రహితంగా మార్చుదామని, అంబేద్కర్ సాక్షిగా నేను సైతమని అందరూ సంతకాలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులిప్రసాద్, ఏపీఎం బి ప్రశాంతి, పిహెచ్ డాక్టర్ శ్రీరామ్, పిఎన్ లక్ష్మీకాంతం, సిహెచ్సి ఏ లక్ష్మి, మౌనిక, ఇన్ఛార్జ్ హెచ్ఎం హస్రనా బేగం, సూపర్వైజర్లు సునీత, అమ్మాజీ, అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, స్కూల్ బాలికలు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ అంటే చిరాకు, నాకు ఇంటి దగ్గర తిన్నాం, కానీ ఇక్కడ నువ్వు ఏం చేయాలి? ఆకులు తినకపోతే నీకు ఐరన్ రాదు. ట్యాబ్లెట్లు వేసుకుంటావా? ఎన్నెళ్ళు వేసుకుంటావు? వాళ్ళు వచ్చి బలవంతంగా నోట్లేసి మింగిస్తున్నారా? అది లేకుండా మీరు చూసుకునే పరిస్థితికి రావాలి. అంటే ఇక్కడ మెనూని ఖచ్చితంగా మీరు పాటించాలి, తినాలి. అమ్మ అయితే టైం టేబుల్గా వండుతారా ప్రతిరోజు? మీకు ఏది కావాలి అది ఇక్కడ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి తప్పకుండా తినండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఒకటే మనల్ని ఎంత స్థాయికన్నా తీసుకురాగలదు. మేడం చెప్పారు ఇందాక, ఒక టీచరు ఇన్స్పిరేషన్ నాకని. తల్లిదండ్రుల్ని గురువుల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు ఎంత స్థాయికి వెళ్ళినా. నాకు సర్వీస్ అంటే ఇష్టం, సర్వీస్ సెక్టార్లోనే పని చేయాలని నేను ఈ రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళాను. నేను కూడా ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థినే మీకులా. నేను ఈరోజు మంగళగిరిలో రాష్ట్ర స్థాయిలో 6 ఉంటాం అనమాట, చైల్డ్ రైట్స్ మీద పనిచేసే కమిషన్. అందులోకి వెళ్ళానంటే మరి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. దీని గురించి మీరు అందరూ కూడా, అప్పటికైతే ఫెసిలిటీస్ లేవు, ఈరోజు మరి అన్ని ఫెసిలిటీస్ మీకు ఇచ్చారు, అన్నీ ఫ్రీ ఇచ్చారు. మనకి ఆడపిల్ల పుట్టిందంటే బాధపడే రోజుల నుంచి ఆడపిల్ల పుట్టిందంటే గర్వపడే స్టేజ్కి ఇప్పుడు మన సమాజం మారుతుంది. ఇంకా విలేజ్లో అక్కడక్కడ 1-2 ఉన్నారేమో, కానీ ఈరోజు ఆడపిల్లలు మగపిల్లలను చూసే రోజులు పోనీ. నాకు తెలుసు ఇంకా ఉన్నారు అని అనుకోవట్లేదు. ఇంకా పాత తరంలో 1-6 ముసలాలు మిగిలిన చోట ఈ ఆడపిల్లల గురించి కొడుకు ఉండాలి అనే సిద్ధాంతం ఉందేమో, కానీ ఇప్పుడు మగపిల్లల కంటే ఆడపిల్లలే కావాలని అందరూ కోరుకుంటున్నారు. అందులో డౌట్ ఏం లేదు. అయితే ఊమ్ టు టూమ్, గర్భస్థం నుండి సమాధి వరకు కూడా దోచుకోబట్టే జాతి ఏదైనా ఉందంటే అది స్త్రీ జాతి. గర్భస్థ శిశువు హత్యలు కానీ మొదలవుతుంది, భ్రూణ హత్యలు కానీ. అది ఒకసారి టాపిక్ నేను చెప్పాను, ఐడియా ఉందా లేదో నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇది మోస్ట్ ఆడపిల్లలకి, ముఖ్యంగా మీలో ఎదిగే యుక్త వయసులో ఉన్న పిల్లలకి అనేది చాలా ముఖ్యం అన్నమాట. దీని మీద కొంచెం మందికి అవగాహన సరిగ్గా లేకపోవడం వల్ల పట్టించుకోవట్లేదు.
అందుకని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్క టాపిక్గా తీసుకున్నాను. రక్తహీనత, దీనిని ముందుగా మీకు ఉంది. రక్తహీనత ఎనిమి అంటే ఐడియా ఉందా? రక్తం సరిగ్గా లేకపోవడం, మీ బాడీలో ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉండడం అన్నమాట. దీన్ని ఎలా గుర్తుగా, దీని యొక్క లక్షణాలు ఏంటి అనేది చెప్తున్నాను. ఈ విధంగా ఉంటారనమాట. రక్తహీనత ఉన్న పిల్లలు కళ్ళల్లోని మనకి ఇలా నీరసంగా పాలిపోయినట్టు కళ్ళు గట్ట కనిపిస్తూ बेटी बचाओ, अरे कर दो,